హాయ్. ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సంబంధించి ఇండియన్ ఎకానమీలో అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ వస్తున్నామండి. సో అందులో భాగంగా ఇండస్ట్రీస్ అగ్రికల్చర్కి సంబంధించి 3 క్లాసులు ఇచ్చాను. సో ఆల్మోస్ట్ ఆల్ 90% అయితే అది కంప్లీట్ అయిపోవటం జరిగింది. సో మరొక విషయము, ఇప్పటి వరకు ఉండే అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ ఎగ్జామ్ టైంకి ఇంకా ఏమన్నా ఉన్నా అవి కూడా అందజేస్తాం. అంటిల్ మీకు మెయిన్స్ వరకు ఈ అప్డేట్స్ అనేది ఇదే విధంగా కొనసాగుతూ వస్తుంది. మే తర్వాత ఎన్నికల తర్వాత ఏమైనా గవర్నమెంట్లు మారితే సో దాని తర్వాత ఈ సిచ్యువేషన్లలో ఈ అప్డేట్స్లలో మరికొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ముందు నుంచి చెప్తున్నాము, టిల్ ద ఎగ్జామ్ వరకు కూడా మేము మీకు కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ని అందజేయటం జరుగుతుంది. సో ఎకానమీ అంటేనే డైనమిక్ ఆస్పెక్టు, ఎక్కడ ఏ మార్పు వస్తున్నా కానీ దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంటుంది. సో కన్వెన్షనలే, అప్డేటెడే. ఇది అభ్యర్థులు కాస్త గమనించి దీన్ని ఫాలో అవుతుండండి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో కొల్యూషన్ గవర్నమెంట్ వచ్చినా ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా వాళ్ళు కొత్తగా తీసుకొచ్చే మార్పులు ఏవైతే ఉంటే మొత్తం చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకు ఆబ్వియస్లీ. సో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, అక్కడ ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ కంటిన్యూషన్. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి అనుగుణంగా ఏమన్నా ఇక్కడ మార్పులు వస్తాయి అన్నది ఒకటి చూడాలి. అట్ ద సేమ్ వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమైనా మార్పులు ఉంటే ఉన్న గవర్నమెంటే కొనసాగుతున్నా లేదా కొల్యూషన్ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా దాని రిలేటెడ్గా ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఇట్లా ఎకానమీలో ఎప్పటికప్పుడు మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తూ ఉండాలి. సో అందులో భాగంగా అగ్రికల్చర్ తర్వాత ఇంపార్టెన్స్ది పరిశ్రమలు, ఇండస్ట్రీ శాఖ. ఏ విధంగా అయితే మనం ఇండస్ట్రీని సింప్లిఫై చేసుకొని మేజర్ ఇండస్ట్రీస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ 2006, అందులో ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇండస్ట్రీకి ఫైనాన్స్ ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది, దానికి సంబంధించి ఏమన్నా పథకాలను ఏమన్నా రూపొందించారా, వివిధ పాలసీస్ ఏమున్నాయి, వీటికి సంబంధించి ఫైనాన్షియల్గా ఏమన్నా అసిస్టెన్స్ అందుతున్నాయా, ఇవన్నీ కూడా కన్వెన్షనల్లో వివరించాను. సేమ్ ఆస్పెక్ట్స్ అదే విధంగా కన్వెన్షనల్ ఎలా స్టడీ చేశామో కరెంట్ అప్డేట్స్ కూడా అదే విధంగా వెళ్తాం. సో మేజర్ ఇండస్ట్రీస్ అని చదువుతున్నప్పుడు అక్కడ ఐరన్ అండ్ స్టీలు, సిమెంట్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, పెట్రోలియం ఇండస్ట్రీ, ఇట్లా మనం స్టడీ చేసుకుంటూ వచ్చాం. సో ఈ ఇండస్ట్రీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, కరెంట్ రిలేటెడ్గా ఏదన్నా అప్డేట్ చేసుకోవాలా అన్న అంశాన్ని ఇక్కడ పరిశీలన చేయాలి. అదేవిధంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి సో ఈ క్లాస్కి సంబంధించి మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేద్దాం. ఇంకొక విషయం ఓపెన్గానే చెప్తున్నాం, ఇండస్ట్రీకి సంబంధించి అభ్యర్థులు 1-2 మ్యాక్సిమం కరెంటులో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిందంతా కూడా కన్వెన్షనల్ నేను ఏదైతే ఇచ్చానో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కరెంట్కి సంబంధించి కరెంట్ అప్డేటెడ్స్లో మ్యాక్సిమం వస్తే 1 రావచ్చండి. సో ఓపెన్గానే చెప్తున్నాం, ఇందులో ఇవ్వటం మాత్రం చాలా ఉంటుంది. ఇక్కడ అప్డేట్ చేయాల్సిన బాధ్యత నాది. సో అది చేయాలి యాజ్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ దానికి సంబంధించి. కాకపోతే ఇక్కడ ఏం ఇన్పుట్గా తీసుకోవాలి, ఏది అక్కర్లేదు అన్నది నేను ఇక్కడ చెప్తూ ఉంటాను. అంతవరకు మాత్రం ఫోకస్ చేయండి ఈ టాపిక్ వరకు. మిగిలింది ఒక్కటి ఇండస్ట్రీ ఒకటి దాటిందంటే అక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ కరెంట్లోకి వెళ్తామండి. కరెంట్ మీద నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సిస్టమ్స్ కానీ, ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన అంశాలు కానీ, ఎఫ్డిఐ పాలసీస్ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి సంబంధించి కానీ, ఫిజికల్ పాలసీ ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి, మీరు ముఖ్యంగా ఏపీఎస్సికి సంబంధించి Group 2 వాళ్ళు కానీ, ఇటు తెలంగాణకి సంబంధించి Group 2, Group 3 కానీ ప్రశ్నల్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఇష్యూస్ మీదే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. అబౌట్ 60 to 70 క్వశ్చన్స్ అన్నది, 70% క్వశ్చన్స్ అన్నది వీటి చుట్టే జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, ఫిజికల్ పాలసీ, ఫారెన్ ట్రేడ్కి సంబంధించి లేదా ఈ జోన్స్కి ఇట్లాంటి రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ప్రశ్నలు అనేది వస్తున్నాయి. అగ్రికల్చర్ ఏ విధంగా అయినా కానీ అది అదేవిధంగా దాని స్టేటస్ అది మెయింటైన్ చేస్తూ వస్తుంది. అండ్ నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ డెమోగ్రాఫిక్ ఇష్యూస్ అవి కూడా అవే విధంగా వస్తున్నాయి. ఇండస్ట్రీ ఒకటే కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది మీకు. సో కన్వెన్షనల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో దాపరికం ఏమి లేదు, ఓపెన్గానే మనం క్లియర్గా చెప్తున్నాం. దీనికి సంబంధించి పెద్ద స్ట్రెస్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు.
అది ఎందుకు చెప్తావా అంటే, ఎందుకు చెప్పాలంటే యాజ్ పార్ట్ ఆఫ్ అప్డేట్స్. ఏమో చెప్పలేము, ఇంత చదివినప్పుడు సింపుల్గానే చేసి చెప్తాం కాబట్టి ఒక బిట్ తగిలిన అక్కడ ఉపయోగకరంగా ఉంటుంది అన్నది నా తాపత్రయం. అందుకని నేను ఇంత వర్క్ చేసుకొని దీని గురించి ఇస్తాను. చదివే వాళ్ళు దీన్ని చదువుకోవచ్చు, లేదా స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా స్కిప్ చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఈ ఒక టాపిక్, మిగిలినవి మాత్రం చాలా సీరియస్గా ఉండాలి. మిగిలినవి కూడా అదేవిధంగా స్కిప్ చేస్తే మీరు ఎగ్జామ్ నుంచి స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇండస్ట్రీలో నేను ఇప్పుడు మేజర్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్, నేషనల్ స్టీల్ పాలసీకి సంబంధించి మార్పులు ఏమొచ్చింది, దాని PDF ఫార్మాట్ స్టడీ చేసి దాంట్లో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఏముంది, ఇప్పుడు కరెంట్ రిలేటెడ్గా ఇందులో వచ్చిన మార్పులు ఏమిటి, అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి సాతి పథకం 1 అండ్ SCBTకి సంబంధించి, అదేవిధంగా లెదర్ ఇండస్ట్రీ ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIని 100% గవర్నమెంట్ అలో చేయడం జరిగింది. లెదర్ ఇండస్ట్రీ చూద్దాం. క్రెసిడెక్స్ ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను, వస్తే దీని మీద ప్రశ్న రావచ్చు కరెంట్ రిలేటెడ్గా. నెక్స్ట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ 2006 అండి, ఇది కూడా క్లియర్గా చెప్తున్నాం. క్యాబినెట్ దీన్ని MSME 2006 చేంజెస్కి అనుమతి ఇచ్చింది, చేంజెస్ తీసుకొస్తామని చెప్పారు. దానికి సంబంధించి అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది, కానీ అది అప్డేట్ కాలేదు, వాళ్ళు పార్లమెంట్లో పాస్ చేయలేదు. కానీ ఒకవేళ ప్రశ్న టర్నోవర్ని చేసుకొని ప్రశ్న వస్తే ఇట్లా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ MSME 2006 పాతది నేను ఏదైతే కన్వెన్షన్ ఇచ్చానో దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏదో బై మిస్టేక్ ఎగ్జామినర్ అత్యుత్సాహము ప్రదర్శించి ఇస్తే తప్పితే టర్నోవర్ మీద ప్రశ్న రాదు. ఇది కేవలం క్యాబినెట్ అప్రూవల్ మాత్రమే జరిగింది, ఇంకా యాక్ట్ చట్టంలో ఎలాంటి మార్పులు తేలేదు, ఇది ఇక్కడ గమనించాల్సింది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ మేజర్ అయినా మైనర్ అయినా ఈ MSME అయినా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలకు సంబంధించి యాస్పైర్ ఒక స్కీమ్ని, సంబంధ్ అనే స్కీమ్, ఉద్యమి అనే స్కీమ్, సుఫ్రిటీ అనే ఒక స్కీమ్, MSME క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక పథకాన్ని, ఇవి పరిష్కార పథకాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం. మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించడం కోసం స్టార్టప్. సో దీంట్లో ఈ స్టార్టప్ అనే దానికి డెఫినేషన్ చేంజ్ చేశారు. 2018 నుంచి స్టార్టప్స్కి ర్యాంకింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు. అండ్ స్టాండప్ అనే దాంట్లో కూడా లిటిల్ బిట్ చేంజెస్ని తీసుకుని వచ్చారు, స్టార్టప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా. సో వాటితో పాటు స్టార్టప్ హబ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని ఇక్కడ ఆలోచన. పాలసీస్కి సంబంధించి ముఖ్యంగా నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2012, అది గతంలో ఉన్నది. గతంలో ఉన్నదానికి ఇప్పుడు 2020 అని కొన్ని గోల్స్ పెట్టడం జరిగింది. సో నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ గోల్ 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది అంటే అప్పుడు టిక్ కొట్టడానికి రెడీగా ఉండాలి, కాబట్టి దీన్ని బ్రీఫ్గా వివరించడం జరుగుతుంది. కొద్దిపాటి ఏమన్నా ఒక బిట్టు వస్తుంది అనుకుంటే ఒకటి క్రెసిడెక్స్ అని చెప్పాను, సెకండ్ ఈ స్టార్టప్ చేంజెస్ డెఫినేషను, థర్డ్ పాయింట్ ఇది కొంచెం లిటిల్ బిట్ ఇంపార్టెంట్ అంటే నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్. సో దీన్ని స్ట్రక్చర్